హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తాజ్ మహల్ గురించి కొన్ని వివరాలను చూద్దాం. తాజ్ మహల్ యమునా నది ఒడ్డున ఉంది. తాజ్ మహల్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కట్టడాల్లో ఒకటి మరియు దీనిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎంతో అందమైన ప్రదేశం. దీన్ని నిర్మించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్. తన ప్రియమైన భార్య ముంతాజ్ గారి జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. ముంతాజ్ మహల్ 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించారని చెబుతారు. దీని యొక్క నిర్మాణ కాలం క్రీస్తు శకం 1632లో ప్రారంభమై 1653 నాటికి పూర్తయిందని అంటారు. సుమారుగా దీన్ని కట్టడానికి 22 సంవత్సరాలు పట్టిందంట. సుమారుగా దీనిలో 20,000 మంది పైగా కార్మికులు పాల్గొన్నారని చరిత్రకారులు చెప్తారు. దీని యొక్క నిర్మాణ శైలి పర్షియన్, భారతీయ మరియు ఇస్లామిక్ శైలిల కలయిక అని ఈ అద్భుత కట్టడంలో కనిపిస్తుందని అంటారు. దీనికి మెటీరియల్ ప్రధానంగా రాజస్థాన్లోని మక్రానా గనుల నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో నిర్మించబడిందని చెప్తారు. దీనిలో 28 రకాల విలువైన రత్నాలను మరియు రంగురాలను పొదిగారు అని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. తాజ్మహల్ యొక్క ప్రత్యేకతలు: ఇది ప్రపంచ వింత. ఇది ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా గుర్తించబడింది మరియు యునెస్కో వారసత్వ సంపద. దీని అపురూపమైన నిర్మాణ శైలి కారణంగా 1983లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీనిని గుర్తించింది. ఇది ప్రపంచంలో వింతలో ఒకటి. రంగులు మారడం: తాజ్మహల్ రోజులో వివిధ సమయాల్లో వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఉదయం పూట సూర్యకాంతితో గులాబీ రంగులోను, పగలు తెల్లగాను మరియు చంద్రకాంతిలో బంగారు రంగులో మెరుస్తుందని అంటారు. దీని యొక్క మినార్ల యొక్క నిర్మాణం: ప్రధాన భవనం 4 మూలల్లో ఉన్న 4 మినార్లు అంటే స్తంభాలు కొద్దిగా బయట వైపుకు వాలుగా ఉండేలా నిర్మించారని అంటారు. దీనివల్ల భూకంపం వంటివి ఏవైనా విపత్తులు సంభవించినా అది ప్రధాన సమాధిపై పడకుండా బయటకు పడిపోతాయి అన్నట్టు ఉంటుందని అంటారు. తాజ్మహల్ ముందు ఉన్న మొఘల్ శైలి తోటలను చార్బాగ్ అని పిలుస్తారు. ఇది చతురస్రాకారంలో ఉండి వీటి మధ్యలో నీటి కాలువలు, కొనలతో ఎంతో అందంగా ఉంటుంది. దీని యొక్క సందర్శన సమయం మ్యాక్సిమం మనం అక్టోబర్ నుంచి మార్చి వరకు వెళ్తే వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అది మంచి సమయం అని అందరూ అంటుంటారు. సందర్శన వేళలు సాధారణంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు తెరిచి ఉంటుంది. అయితే పౌర్ణమి రాత్రుల్లో మాత్రం ప్రత్యేక సందర్శనకు అనుమతిస్తారు. ఎంతో అందంగా ఉంటుందంట ఆ సమయంలో. ఈ అద్భుతమైన ప్రేమ చిహ్నాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా సందర్శించడం ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుందని అందరూ అంటుంటారు. మరి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.